కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ గారి జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం 428 మంది రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం కామారెడ్డి జిల్లా చరిత్రలో నిలిచిందని, తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఉన్నారని, ఒక రక్తదాత ఇచ్చే రక్తంతో ఒక చిన్నారి ప్రాణాలను 20 రోజుల పాటు కాపాడవచ్చునని రక్తదాతలు అందరికీ హెల్మెట్లను, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించడం జరిగింది. 2023వ సంవత్సరంలో 186 యూనిట్లు, 2024లో 336 యూనిట్లు, 2025లో 428 యూనిట్ల రక్తాన్ని ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శనీయమని అన్నారు. కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పేదల పెన్నిధి మహమ్మద్ అలీ షబీర్ గారు తన జన్మదినం సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. గడిచిన వారం రోజుల నుండి
కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్, తెలంగాణ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం కోసము పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలల్లో, డైరీ టెక్నాలజీలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహించి తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల యొక్క కష్టాలను వాళ్ళకి తెలియజేసి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం కోసం పనిచేయడం జరిగింది. 2023 నుంచి 2025 వరకు 1200 మంది చిన్నారుల కోసం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా రక్తదానాన్ని చేయడం అనేది జరిగింది. మరి రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా షబ్బీర్ అలీ గారు తన జన్మదినం చిన్నారుల ప్రాణాలను కాపాడే దినం కావాలని, కేవలము జన్మదినం అంటే శాలువలు కప్పుకోవడము, కేక్ కట్ చేయడం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఉపయోగపడే కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి అనేటువంటి ఒక సూచనతోని ఈరోజు మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈరోజు భారతదేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసం అందజేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కినటువంటి ఘనత ఈరోజు కామారెడ్డి బ్లడ్ డొనేషన్కు దక్కింది. అందులో కూడా షబ్బీర్ అలీ ఫౌండేషన్ యొక్క భాగస్వామ్యం అనేటువంటిది మరవలేనటువంటిది. 2 సంవత్సరాలలోనే 670 యూనిట్లు తలసేమియా చిన్నారులకు ఇస్తే ఈ సంవత్సరం ఇప్పటికే 430 యూనిట్లు మరి సేకరించడం అంటే ఆ చిన్నారుల పట్ల షబ్బీర్ అలీ గారికి ఉన్నటువంటి మానవతా దృక్పథానికి, మరి ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ రక్తదానం చేసినటువంటి వారందరికీ కూడా కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, తెలంగాణ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి తలసేమియా చిన్నారుల కోసం కానీ, ఆపదలో ఉన్న వారి కోసం కానీ రక్తాన్ని అందజేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ అధ్యక్షులుగా జమీల్ గారి యొక్క సహకారంలో, మరి ఉపాధ్యక్షులు ఈ నిర్వహణ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి గంప ప్రసాద్ గారు, మరి ఎర్రం చంద్రశేఖర్ గారు, డాక్టర్ వేద ప్రకాష్ గారు, వెంకటరమణ గారు ఈరోజు ఒక సంయుక్తంగా బృందంగా ఉండి ఇది విజయవంతం చేయడానికి కృషి చేయడం జరిగింది. వీరందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. షబ్బీర్ గవర్నమెంట్ తెలంగాణ అడ్వైజర్ అది పుట్టినరోజు 69 రోజులని షబ్బీర్ ఫౌండేషన్ మరియు బ్లడ్కు సంబంధించిన తలసేమియా బ్లడ్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ప్రతి ఇయర్ ఇలాంటి బ్లడ్ క్యాంప్లో లాస్ట్ ఇయర్ 434 ఇచ్చినాం. ఈసారి 500-600 పైన యూనిట్స్ అనుకుంటున్నారు. 160 యూనిట్స్లో కేవలం 3 గంటల్లో 260 యూనిట్లు ఇప్పటికి ఇచ్చినారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మా వ్యవస్థ ఉంది 500 నుంచి 600 ఉంది. వీళ్ళు జనం 1000 మంది వరకు వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళకందరికీ మీ ద్వారా ధన్యవాదాలు. నా తరఫు నుంచి, నా ఫౌండేషన్ తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి, వాలంటరీ ఆర్గనైజేషన్ తరఫు నుంచి. ఎందుకంటే వీళ్ళు ఒక్క బ్లడ్ ఇస్తే ఒక్క వ్యక్తి కాదు, 4 ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ 4 లైఫ్స్ కాపాడుతున్నారు. ఈ బ్లడ్ అంతా హైదరాబాద్లో తలసేమియా వాళ్ళకు ఇక్కడనే కొంత బ్లడ్ రెడ్ క్రాస్ వాళ్ళకు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే నా ఆలోచన ఏమంటే ఉపయోగపడాలి మనం ఏ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక 10 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. కానీ లాస్ట్ ఇయర్ ఈసారి చాలా పెద్ద ఎత్తున మా వాళ్ళు తయారు చేసి ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాంట్లో సహా మా మీడియా సోదరులు కూడా కొంతమంది రక్తం ఇచ్చినారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పటికే 260 అయిపోయినాయి. దాదాపు 600 వరకు మా దగ్గర వరకు ఉన్నది. 1000 మంది ఉన్నారు కానీ మా దగ్గర అంత తీసుకునేంత కెపాసిటీ లేదు, స్టోర్ చేసేంత లేదు. మరి ఇంతమంది ఇచ్చినందుకు మీ ద్వారా ప్రతి ఒక్కరు రక్తం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. అల్లాతో, ఈశ్వర్తో నేను ప్రార్థిస్తున్నాను. గాడ్ జీసస్తో, గాడ్తో ఏంటంటే వీళ్ళు ఇచ్చిన రక్తం నిజమైన వాళ్ళకు పోవాలా, దానివల్ల వాళ్ళు ఆరోగ్యంగా కావాలి. చిన్న పిల్లలు ఉన్నారు తలసేమియా దాంతో వ్యాధితో, వాళ్ళందరూ ముందుకు మంచిగా ఆరోగ్యంగా కావాలని కోరుకుంటున్నారు.